పేరులోనే మాస్ ఉంది, పేరులోనే జాతర ఉంది కాబట్టి జాతర కొంచెం తొందరగా వచ్చేస్తే ఇంకా బాగుంది అనుకుంటున్నా. సో జాతర రానే వచ్చేసింది అనమాట. ఏదైతే ట్రైలర్ చూసామో ఒక రేంజ్ లో ఉంది ట్రైలర్. ధమాకా తర్వాత రవితేజ అన్న ఏది చెప్పారు అందరినీ డిసప్పాయింట్ చేసి చెప్పేసి అన్నారు ఆయన ప్రీ రిలీజ్ పెట్టు. సో ఆ డిసప్పాయింట్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు మనందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మా జాతరతో. సో ఈ అపాయింట్మెంట్ మీరు అందరూ తీసుకోండి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు 100% మరి ఎలా ఉండబోతుంది సినిమా. ఏదైతే మనం డిసప్పాయింట్ అయ్యామో, ఏదైతే లైక్ మిస్టర్ బచ్చన్ కానీ రావణాసురం కానీ సినిమాల మధ్యలో వచ్చాయి ధమాకా తర్వాత అంత ఆకట్టుకోలేకపోయారు రవితేజ గారు. సో మళ్ళీ స్టోరీ సెలక్షన్, స్క్రిప్ట్ సెలక్షన్లో కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మళ్ళీ శ్రీలీల గారు వస్తున్నారు ఈ సినిమాతో. కాబట్టి అప్పట్లోనే మనం మా ధమాకా సినిమాతో ఒక మంచి అల్లాటప్ప సినిమా కాదు, అది అలరించారు బాగా. కాబట్టి మళ్ళీ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మాస్ జాతర. అంటే రవితేజ గారు చెప్పినట్లుగా ఈసారి డిసప్పాయింట్ చేయరంటారు? ఖచ్చితంగా చేయను. రవితేజ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా కనుక సరిగ్గా ఉండకపోతే నేను సినిమాలు తీయడమే మానేస్తాను. అలాంటి వ్యక్తిని రాజేంద్ర ప్రసాద్ గారు మామూలు వ్యక్తి. ఎన్నో ఇండస్ట్రీలు, ఎన్నో తండ్రి పాత్రలు, సోలో సినిమాలు, లేకపోతే మళ్ళీ సైడ్ క్యారెక్టర్లు చేసినటువంటి యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లాంటి దిగ్గజ నటుడు అన్నారంటే ఖచ్చితంగా సినిమా బాండ్ పేపర్ మీద రాసి చెప్తున్నట్టే ఖచ్చితంగా హిట్ కాబోతుంది. ఖచ్చితంగా రవితేజ గారు రికార్డులే బ్రేక్ చేయబోతున్నారు, ఇండస్ట్రీ ఖచ్చితంగా కాబోతుంది.